ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా? చిన్న సిరీస్ చేద్దాం. బాగుంది కథ, బాగుంటుంది. చందమామ కథే. పూర్వం ఒక ఊళ్ళోనట ఒక కమ్మరి ఒక వడ్రంగి ఇద్దరు ఉండేవాళ్ళు. కమ్మరి అంటే ఇనప పనులు చేసేవాళ్ళు, సామాన్లు చేస్తారు, కత్తులు కటార్లు గొడ్డళ్ళు అలాంటివి చేస్తారు కమ్మరి. వడ్రంగి అంటే కార్పెంటర్. సరే, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, కానీ తరచుగా వాదించుకునేవారు. నేను గొప్ప పనివాడిని అంటే నేను గొప్ప పనివాడిని అని. చుట్టుపక్కల ఏదైనా మాటలు మొదలుపెట్టి కొట్టుకు చచ్చేవాడు. జనాలంతా అన్నారు, మీరు మీరు కొట్టుకు చావటం ఏమిట్రా, రాజుగారి దగ్గరికి వెళ్ళి తీర్పడకండి, మీ ఇద్దరిలో ఎవరు నేర్పరో ఆయన చెప్తాడు. వీళ్ళు పోయారు రాజుగారి దగ్గరికి. ఇప్పుడు ఇద్దరు ఒకే రకపు పనివాళ్ళు అనుకో, ఇద్దరు వడ్రంగులు అయితే ఎవడిది వర్క్మెన్షిప్ బాగుందో చెప్తారు. వాడిదో రకం పని, వీడిదో రకం పని. సంగీత పాటగాడికిను నాట్యగత్తకి పోటీ ఎలా పెడతారు? అంతే కదా, ఎవరి గొప్పతనం వాళ్ళదే. అయితే వీళ్ళు మాత్రం వీళ్ళకట్లా లేదు, నేను నాదే నేర్పడతాను అని పోటాడుకుంటున్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. కమ్మరి చెప్పాడు, అసలు మా ఊళ్ళో మా వీధిలో నాలాంటి లేడని మా వీధి వాళ్ళంతా వేణోళ్ళ పొగుడతారండి. నా పని మామూలు పని కాదు, నేను ఏదైనా చేశానంటే ఇంకా కనికట్టు చేసినట్టే. వడ్రంగా అన్నాడు, నీ మాత్రం తక్కువేమిటండి, అసలు నేను ఒక బొమ్మ చెక్కితే అతుకెక్కడుందో కనపడదు. నేను చాలా ఇది, నాలాగా చేసేవాడు అసలు మన దేశంలోనే లేడు, నాదే నేర్పడతాను అంటే. రాజు అన్నాడు, మీరు నోటో మాట్లాడితే నాకేమర్థమవుతుంది నోటి మాటలు, చెరుకో వస్తువు చేసు పట్టురండి. పట్టుకొచ్చాక అప్పుడు చూసి ఎవడిది గొప్ప పంతనమో చెప్తాను. ఒక 20 రోజులు సమయం తీసుకున్నారు. మళ్ళీ వచ్చారు. సరే, వాళ్ళని ప్రవేశపెడితే కమ్మరి ఒక చేపని తీసుకొచ్చాడు, లోహంతో చేసిన చేప. రాజుగారికి నవ్వొచ్చింది. ఏమిటో ఇది అన్నాడు. ఇది నీళ్ళల్లో వేస్తే తేలుతుందండి, చేప బొమ్మ. అది ఇనుంతోటే చేశాడు, దాన్ని అతి తేలికైన లోహంతో చేశాడు. దీని మీద కనీసం 100 బస్తాలు బరువు పెట్టినా సరే అది నీళ్ళల్లో తేలుతుంది కానీ మునగదు. బాగుంది కదా. అక్కడి నుంచి పరీక్ష చేసుకోండి కావాలంటే. రాజు నవ్వాడు, అట తెలుస్తాను, పరీక్షించుకోండి, నదిలో పడేయండి, దాని మీద బరువు పెట్టించండి అంటే. సరే చూద్దాం అనుకున్నారు. ఈ నదిలో విసిరారు చేపని, అది బుడుంగమని మునిగి టకీమని తేలిపోయింది. మళ్ళీ దాని దగ్గరికి లాగారు. దాని మీద ఒక అడ్డంగా ఒక వెడల్పాటి చెక్క పెట్టి దాని మీద 100 బస్తాలు పేర్చారు. మళ్ళీ నీటిలోకి తోసారు. దాన్ని తోస్తే ఆయన 100 బస్తాలు నీళ్ళలో మునకుండా తేలుకుంటూ వెళ్ళిపోతున్నాయి ముందుకి. చేప ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతున్నాయి అంతే. అది ఈదట్లా కానీ మునగదు, గాలి వాటికి ఎటో ఒకటి కొట్టుకుంటూ ఉంటుంది. ఆశ్చర్యపోయాడు, ఇనప వస్తువుని ఇట్లా నీటిలో మునకుండా ఎట్టా చేశాడు వీడు. సబ్మరైన్లు చేస్తారు కదా, మునుగుతుంది. ఇప్పుడు పడవలు చేస్తారా, పడవల్లో కూడా ఒక టెక్నాలజీ కదా మునక్కండా ఉండటం. చాలా ఆశ్చర్యపోయాడు రాజు. శభాష్ అన్నారు, నీలాంటి వాడివి నువ్వే అన్నారు. అక్కడి నుంచి వడ్రంగి వచ్చాడు. అతను చేసి పట్టుకొచ్చిన బొమ్మను చూసి ఆశ్చర్యపోయారు అందరూ. డాక్టర్ గారు అన్నాడు, డాక్టర్ గారి పేరు వస్తుంది చూడు నాకు, మత ఎక్కడో ఉంది. రాజుగారు అన్నారు, ఇదేమిటి పిల్లలు ఆడుకునే బొమ్మ తెచ్చావు, ఇది పిల్లలు ఆడుకునే కొయ్య గుర్రం అన్నాడు. మామూలుగా పిల్లలు గుర్రం మీద కూర్చుని ఇట్లా ఊగుతారు, ఊగే గుర్రం ఉంటుందా, అలాంటి గుర్రం చక్కగా అలంకరించబడి ఉంది. చెక్క గుర్రం, అదే దాన్ని కొయ్య గుర్రం అంటారు. ఈ కథ పేరు కొయ్య గుర్రమే. అవును. రాజుగారు అన్నాడు, మా అబ్బాయి అయితే బ్రహ్మాండంగా ఆడుకుంటాడు దీని మీద అంటే. కాదు మహాప్రభు, ఇది గాల్లో ఎగురుతుంది చూడండి అన్నాడు. దానికి జీను అవన్నీ చక్కగా అందంగా అలంకారం చేశాడు. కుడివైపు మెడ పక్కన ఈ మొహం మీద నుంచి మెడ మీదకి ఇట్లా వస్తుంది కదా, అక్కడ వరుసగా మీటలు ఉన్నాయి. ఏదైనా తిప్పితే, ఒకటి మొదటి తిప్పితే గాల్లో ఎగురుతుంది, మీటలు తిప్పే కొందికి స్పీడ్ పెరుగుతుంది, ఎత్తు ఎక్కువ వెళ్తుంది, గాల్లో పైకి వెళ్తుంది, ఆకాశం వైపుకి స్పీడ్ పెరుగుతుంది అనేసరికల్లా ఎవరు టెస్ట్ చేస్తారు? ఏమిటో ఇది ఎక్కడా వినలేదు, నువ్వు భలేవాడిపోయి అని రాజుగారు మాట్లాడుతుండగా, రాజుగారికి 5గురో 6గురో కొడుకులు ఉన్నారు. అందరూ ఆఖరివాడు 19-20 ఏళ్లవాడు వచ్చాడు. గుర్రం చూడగానే, హర్రే భలే బాగుంది నాన్న అన్నాడు. అనేసరికల్లా ఎగురుతుంది బాబు అని చెప్పాడు వడ్రంగి. కుర్రాడు, నేను ఎగిరి చూస్తా అంటాడు. నా తండ్రి అంటాడు, అది ఎగురుతుందో లేదోరా, కాదు కూడదన్నా. ఈ కుర్రాడు సరదాకి చటుక్కుని ఎక్కి దాని మీద కూర్చున్నాడు.
ఎక్కి కూర్చున్నాడు, వడ్రంగా అన్నాడు. ఇదేమీ లేదండి, చంకల పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి, కాళ్ళు కీళ్ళు మడిచి కూడా చంకల పెట్టుకు వెళ్ళిపోవచ్చు, ఇదిగో మీటలు ఉన్నాయి చూడండి, ఒక మీటర్ తిప్పితే స్పీడ్ పెరిగిపోతుంది, వెళ్ళిపోతుందండి అన్నాడు. అనగానే కుర్రాడి దాని మీద కూర్చున్నాడా, తిప్పేశాడు మీటలు. 2-3 మీటలు తిప్పేసరికి అలా రైమని అది పైకి వెళ్ళిపోయింది. రాజుగారు చూస్తూనే ఉన్నాడు, కుర్రాడు ఎగిరిపోయాడు. జనాలంతా హాహాకారాలు చేశారు. ఏం పర్వాలేదండి, మీటలు వెనక్కి తిప్పడం తెలిసింది అబ్బాయి గారికి, వెనక్కి తిప్పితే తగ్గిపోతుందని చెప్తేనే వస్తాడులేండి అన్నాడు. అంతే కదా. ఈ కుర్రాడు పైకి ఎగురుతుంటే వాడు చక్క చద్దన్నం తినేసి సిద్ధంగా ఉన్నాడు. వాడికి ఆకలి రోకలి ఏం వేయలేదు, ఎగిరిపోతుంటే ఇక భయం వేయలేదు వాడికి. నువ్వు పడిపోతావని తండ్రి చెప్పినా ఈ వడ్రంగి ఏమన్నాడు, అసలు దీని మించి పడే ప్రసక్తే లేదు, సుఖంగా ఉంది సీటు, అది పక్కకి వరగదు, ఎలా వెళ్తుందో అటాగే వెళ్తుంది. అలాగే పైకి వెళ్తుంటే కిందకు చూస్తే ప్రపంచం చిన్నదైపోయి స్పీడ్కి ఆ గాలికి ఆ మబ్బుల్లో తేలుతుంటే కుర్రాళ్ళకి ఉత్సాహంగా ఉండదు. వీడు అత్యుత్సాహంతో అన్ని మీటలు తిప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంతే. ఇక వాడు అటు ఇటు చూడలేదు. బాగా కొన్ని గంటలు గడిచిపోయాక ఆకలేట మొదలుపెట్టింది. సరే ఎగిరాం, ఎక్కడో చోట దింపుకుని ఆకలి తీర్చుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి ఒక్కో మీట వెనక్కి తిప్పేశాడు. స్విచ్లు మీట అంటే వెనక్కి వేసేసాడు. స్విచ్లు టకా నొక్కేసరికల్లా అది మెల్లిగా స్లో అయ్యింది. తర్వాత దిగడం మొదలుపెట్టింది. చివరికి ఓ ఊళ్ళో దిగింది. సరే వీడేం చేశాడు, దాన్ని ఇట్లా కాళ్ళు కొంచెం దగ్గరగా మడవచ్చు, వాడు చెప్పాడు కదా మడిచి చంకలో పెట్టుకోవచ్చు అని. ఈ గుర్రం బొమ్మని చంకలో పెట్టుకుని ఆ ఊళ్ళో తిండికి ఏదైనా వెతకడానికి బయలుదేరాడు. వెళ్తే కాస్త ముందుకెళ్ళేసరికల్లా ఒక గుంపు సమూహం నుంచునున్నారు. అందరూ ఇట్లా ఆకాశంలోకి చూస్తున్నారు. వీడు కూడా పైకి చూశాడు, అక్కడ ఏం కనపడలేదు. మొత్తగా ఆకాశం. ఏం చూస్తున్నారండి అన్నాడు. రాజుగారు వెళ్ళారన్నాడు కింద ఉన్నవాడు. తెల్లపాడు రాజుగారు మబ్బుల్లోకి వెళ్ళటం ఏమిటి, మహా అయితే మనలాగా ఒక గుర్రం ఉండాలి ఆయనకి అనేసరికి ఒకళ్ళిద్దరు వీడేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, వాడేదో చెప్తున్నారనుకున్నాడు. 3-4 అడిగాడు. రాజుగారు ఇప్పుడే వెళ్ళారు, దిగొస్తారేమోనని చూస్తున్నారు. మబ్బుల్లోకి ఎట్టపోతాడయ్యా రాజుగారు అని అడిగితే ఎవడో ఒకడు ఆ పక్కనే ఉన్న ఒక బన్నుల కొట్లోకి వెళ్తూ, నేను కూడా ఏ ఊరు అబ్బాయి, ఏమిటి మంచి బట్టలు అవి బాగా వేసుకున్నవే, మీ నాన్న ఏం చేస్తాడు, ఇలా అడుగుతూ రా టీ తాగుతూ కానీ వీడిని వెంబడి పెట్టు తీసుకుపోయాడు. తీసుకెళ్ళి ఏం చెప్పాడంటే, ఆ ఊరు రాజుగారికి మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక కూతురు పుట్టింది. పిల్ల ఎంత బాగుందో అనేవాళ్ళు అందరూ. అట్టా బాగుంది అంటే ఆయనకి నచ్చేది కాదు. మా పిల్లకి దిష్టి తగిలితే వీళ్ళంతా చూస్తున్నారనిపించేది. ఎవరైనా తన కూతురు కేసు చూస్తే నచ్చదు. కొన్ని టిపికల్ క్యారెక్టర్లు ఉంటాయి. అందుకని పిల్లని ఎవ్వరికంటా పడకుండా ఎక్కడైనా దాచాలనుకున్నాడు. అందుకని మబ్బుల్లో మేడగట్టించి మేడలో పెట్టాడన్నాడు. వీడన్న కుర్రాడికి ఆశ్చర్యం వేసింది, మన రాజుగారి అబ్బాయికి. మబ్బుల్లో మేడలు ఎట్లా కడతారండి అన్నాడు. అబ్బే మామూలు మేడ కాదు నాయన, అది మంత్రాల మేడ. సిద్ధుడు ఒక ఆయన రాజుగారి మనసును తెలుసుకుని ఆయనకి సహాయం చేశాడు. మబ్బుల్లో బ్రహ్మాండమైన మేడ కట్టారు. రాకుమారి అక్కడ ఉంటుంది, తండ్రి వెళ్ళి చూసుకొచ్చుకుంటూ ఉంటాడు. పిల్ల ఒక్కతే ఉంటుంది, దాని అవసరాలన్నీ తండ్రి అన్నీ మోసుకెళ్ళిపోతాడు. రోజు వెళ్ళొస్తాడు, పిల్లతోటి స్పెండ్ చేసి వస్తాడు. ఆ అమ్మాయి అక్కడి నుంచి కిందకు చూస్తూ ఉంటుంది. రాజుగారు వెళ్ళేటప్పుడు చూస్తారు, వచ్చేటప్పుడు చూస్తారు. సిద్ధుడు ఇచ్చిన అంజనం సహాయంతో ఈయన రోజు పైకి వెళ్ళి కిందకు వచ్చేస్తుంటాడు. అనేసరికల వీడికి ముందు తిండాసక్తి పోయింది. మబ్బుల్లో మేడ, అందులో ఒక అందమైన పిల్ల, అదేమిటో చూడాలి. పైగా ఆయన ఏం రాసుకుని ఇప్పుడు తనంటే గుర్రం ఎక్కొచ్చాడు, ఈయన ఎట్లా వెళ్తాడు? వాళ్ళ రహస్యం వాళ్ళ దగ్గర ఉంటే మనకుంది కదా రహస్యం. సరే ఏం చేశాడు, తన ఒంటి మీద ఉన్న ఒక వస్తువుల్లో ఒక బంగారపు వస్తువు అక్కడెక్కడ ఊళ్ళో అమ్మేసి డబ్బులు జేబులో పెట్టుకున్నాడు. ఓ పూటకోళ్ళమ్మ ఇంటి దగ్గర చేరాడు. ఏం చేశాడు, చక్క సాయంకాలం సుష్టుగా భోజనం చేసి చీకటి పడి జనం అంతా మాట మణిగిన తర్వాత ఏం చేశాడు, చక్కగా గుర్రం ఎక్కి రయ్యమని పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి ఇక ఈ రాజ్యం చుట్టుపక్కల ఉన్న మబ్బులన్నీ మెల్లిగా చూడడం మొదలుపెట్టాడు. మబ్బుల్లో నిజంగానే సౌధం కనపడింది. దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ మనిషి వస్తున్న సద్దు చూసి రాజకుమారి ఏమనుకుంది, నాన్న చీకటి పడి వస్తున్నాడు అనుకుంది. తలుపు తీసి చూస్తే నాన్న లేడు. అక్కడ ఒక కొయ్య గుర్రం, దాని మీద టీవీగా నుంచున్న ఓ 19-20 ఏళ్ల కుర్రాడు. ఆ పిల్ల ఈ మధ్యకాలంలో మగపిల్లల్ని చూడలేదు, ఇన్నాళ్ళలో అయింది, కింద నుంచి వచ్చేసింది కదా. కొంచెం సిగ్గుపడింది, ఎవరు నువ్వు ఏమిటి అని కనుక్కుంది. లోపలికి రమ్మంది. గుర్రంతో సహా లోపలికి వెళ్ళాడు. ఆ పిల్లకు 16-17 ఏళ్ళు ఉంటాయి.
వీడికో 19-20 ఏళ్ళునే. ఇద్దరు కబుర్లు చెప్పుకోవటం మొదలుపెట్టారు. దానికి తిండి తిప్పలు అన్నీ ఉన్నాయి కదా పైన. ఏదో ద్రాక్ష రసం పోసి ఇచ్చింది. అక్కడి నుంచి ఆ వీడికి మనసు ఇచ్చేసింది. ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు వాడు. తెల్లవారి రాజుగారు వచ్చే సమయానికి దిగెళ్ళిపోయాడు. ఆ గుర్రం ఎగురుతుంది. పనిమాల ప్రతి వాళ్ళు ఆకాశంలోకి ఏం చూస్తారు? ఏ చెట్ల వైపుకో వెళ్ళిపోతే కనపడ్డు. పెద్దగా చూడలేదు ఎవరు. రాజుగారు కొంచెం వెలుగుండాక వచ్చి 10 గంటలకో 9 గంటలకు వచ్చాడు. ఆయనకి ఇట్లా సౌధం లోపలికి వస్తుంటేనే ఏదో వాసన వచ్చింది, సెంటు వాసన. కుర్రాడు రాకుమారుడు కదా, వీడికి ఏదో చిన్న అత్తర్లవి రాసుకునే అలవాటు ఉంది. ఎవరో వచ్చారు. అక్కడి నుంచి నా మెల్లిగా ఇల్లు సామాన్లు అన్నీ చూస్తే సోఫాల మీద కూర్చున్న గుర్తులు, మంచం మీద 2 మనుషులు పడుకున్నట్టుగా గుర్తు కనపడింది. ఆయన అప్పుడప్పుడు ఒక పని మనిషిని తీసుకొచ్చి శుభ్రం చేయించేవాడు తనతో పాటు తీసుకొచ్చి. ఎవ్వరూ రాలా, నిన్నెవరు రాలా, మొన్నెవరు రాలా. ఇవాళ నేను వచ్చేసరికి ఎవరో ఒకడు మనిషి వచ్చిన ఇది ఉంది. ఎవరు వచ్చి వెళ్తున్నారో తెలియలేదు. ఆయన కూతురు మొహంలో వింత కాంతి కనపడేదానికి. దానికి మంచి నిన్న సాయంత్రం అంతా ఎవరితోటో సరదాగా స్పెండ్ చేస్తే పిల్లలు ఉత్సాహంగా ఉండరు మర్నాటి పొద్దుటికి. ఈ పిల్ల మొహంలో కనపడిన ఉత్సాహం చూస్తే ఆయనకి ఎవరో మగపిల్లవాడే వచ్చాడని అనుమానం వచ్చేసి ఏదో ముభావంగా మాట్లాడి కిందకు వచ్చేసాడు. వచ్చి తన సైన్యం వీళ్ళందరికీ చెప్పాడు, ఎవరో వచ్చి వెళ్తున్నారు. ఎవరికైనా మాయమంత్రం తెలిసిన వాడు ఎవడో అయ్యి ఉండాలి. ఎట్లా పట్టుకోవాలి? ఆ రోజు నుంచి ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. మనవాడు రోజు చీకటి పడి వెళ్తాడు, తెల్లవారేసరికి వచ్చేస్తాడు. ఆయనకి తెలుస్తోంది రోజు వస్తున్నాడు అని. ఏమీ చేయలేకపోయాడు. దీనికి ఏదైనా ఒక ప్లాన్ ఆలోచించమని మంత్రికి చెప్పాడు. మంత్రి చెప్పాడు, మన వాళ్ళు యోధులు 4 ఉన్నారు కదా, వీళ్ళు 4 కాపలా పెట్టి రండి అన్నాడు. ఎక్కడక్కడ పైన కోణం పైన ఆకాశంలో మబ్బుల్లో. సరే, బ్రహ్మాండమైన యోధులు 4 ఉంటే ఆ 4 తీసుకెళ్లి కాపలా పెడితే రాత్రి అబ్బాయి వెళ్ళాడు వచ్చాడు, వాళ్ళు నిద్రపోయారు. వాళ్ళకి రాత్రి నిద్ర అలవాటు. 12 అయ్యాక వాళ్ళు పడుకున్నారు. అప్పుడెవరు వస్తారని 12 గంటలకు రాకుమారుడు వెళ్ళాడు. పిల్ల తెల్లవారేదాకా అతనితో స్పెండ్ చేసి నాన్న వచ్చేసరికి ఇంకా నిద్ర మంచం మీదే ఉంది. అబ్బాయి తెల్లవారంగానే వెళ్ళిపోయాడు. దాంతో ఈయన కొళ్ళు మండిపోయింది. ఏం చేయాలో తెలియలా. యోధులు నిద్రపోతే పూట పూట ఆ యోధులను తీసుకెళ్ళి రాకుమార్తె దగ్గర పెట్టేటువంటి మళ్ళీ లేనిపోని కొత్త తంట. దాంతో మంత్రి అన్నాడు, ఓ పని చేద్దాము, మెత్తటి రంగు పొడి చేయిద్దాం, అది మొత్తం అంతా చల్లిరండి, ఆ రంగు ఎవడి బట్టలకు అంటుకుంటుందో చూద్దాం, ఊళ్ళో పరీక్ష చేద్దామన్నారు. సరే, ఏం చేశారు, మర్నాడు మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన ఒక పౌడర్ డబ్బా లాంటి దాంట్లో రంగు పోసిచ్చారు. అన్ని చోట్ల ఆ రంగు చల్లేశాడు. సోఫాల దగ్గర అక్కడ ఎక్కడో చోట బట్టలకి రంగు అంటుకునేలాగా వేసేసాడు. రాకుమారుడు ఆ రోజు రాత్రి వెళ్ళాడు. కానీ వాడు అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసి గుర్రం ఎక్కాక చూసుకున్నాడు. తెల్లవారుతూ ఉండగా దిగుతున్నాడు. దిగుతూ చేతులకి అక్కడ ఇక్కడంతా రంగంటింది, ఏదో గులాబీ రంగు, ముత్యాలు అవి కుట్టి ఉన్న చక్కటి అంగరఖ వాడిది. వాడేం చేశాడు, ఆ గుర్రం మీదే కూర్చుని దానికి చేతులు పుచ్చుకోవాల్సిన పని లేదుగా, దాని దారిని అది తిరుగుతుంది. వీడేమి దాన్ని చెల్చెల్లు అనక్కర్లేదు, కళ్ళేలు పుచ్చుకోవాల్సిన భయం లేదు దానికి. కూర్చుంటే చాలు చొక్కా చక్కగా విప్పేసేసి ఆ అంగరఖాన్ని కిందకి పడేసేసి చొక్కా లేకుండానే పెదరాసు పెద్ద ఇంటికి వెళ్ళి పడుకున్నాడు మాట్లాడకుండా. ఓకే. ఆ పూట ఏమైంది, పొద్దున్నే ఒక పెద్ద ముసలాయన ఒక ఆయన ఆ ఊళ్ళో కొంచెం అడుక్కుంటూ ఉంటాడు. ఆ ముసలాయనకి పైనుంచి పడుతున్న బట్టలు కనపడ్డాయి. ఒక్క రవ్వ చలికాలం ముదురుతోంది. అంత పెద్ద కోటు లాంటిది పైనుంచి కిందకు ఉండేది. షేర్వాణీలో అవి వేసుకుంటారు కదా, అట్లాంటిది రాకుమారుడి చొక్కా వెచ్చగా ఉంటుంది. డబల్ది అది కోటు. అది తీసి తొడుక్కున్నాడు. ఎంత బాగుందో, ఎంత హాయిగా ఉందో. ఎవరో మహానుభావుడు ఆకాశం నుంచి పడేసాడని వేసేసుకున్నాడు. సరే, ఇక తెల్లవారిన దగ్గర నుంచి సైనికులు వెతకడం మొదలుపెట్టారు. ఈ రంగంటిన బట్టల వాడు ఎక్కడైనా ఉన్నాడా చూస్తున్నారు. చూస్తుంటే ఒక దేవాలయం బయట అడుక్కుంటూ వీడు కనపడంగానే వాళ్ళు ఆ రంగు ప్రత్యేకమైన కలరు బట్టల కంటిది, అది చేతుల దగ్గర కూర్చునే చోట అతుక్కోవాలి. కరెక్ట్గా 2 చోట్లలోనూ కనపడుతోంది. పట్టేసుకున్నారు. పట్టుకొని ఈడ్చుకుపోయారు. ఒక దళవాయి ఉన్నాడు, వాడు అవురవరా రాజకుమారి దగ్గరికి వెళ్తావరా బాడుకోవా అని ఏవో 4-5 తిట్లు తిట్టి అక్కడి నుంచి రాజుగారి దగ్గర తీసుకుపోయారు. వాడు చెప్తూనే ఉన్నాడు, పైనుంచి పడ్డాయండి, నేను వేసుకున్నానండి అంటే ఇక వినిపించుకోలే. రాజుగారు చీచి వాడి మొహాన్ని నేను చూడండి ఊరేసేయండి అన్నాడు. ఓరి, నా కూతురు దగ్గరికి రోజు వెళ్ళొచ్చా వాడి మొహం నేను ఎందుకు చూడాలి? అసలు అవునో కాదో నిర్ధారించుకోవాలి కదా. ఆ బట్టలు ఇంకోటి ఎవరు ఎలా వెళ్తాడు? ఆ మబ్బుల్లో వేసిన రంగు
మబ్బుల్లో ఉన్న సౌధంలో వేసిన రంగు భూమి మీద తిరిగే మామూలు వాడికి ఎలా వస్తుందో చెప్పు. ఓకే. అట్లా ఆలోచించారు. అక్కడి నుంచి ఊరేసేస్తారని చెప్పుకుంటున్నారు ఊరంతా. ఊరేయటానికి సాయంకాలమో ఎప్పుడో వెళ్ళాలి. అయితే ఏమైంది, ఊరంతా రాజకుమారి దగ్గరికి ఎవరో కుర్రాడు వస్తున్నాడని, రాజుగారు చాలా ఉగ్రంగా ఉన్నాడని చెప్పేసుకుంటున్నారు. ఆ ఎవరైతే రాకుమార్తె దగ్గరికి తిరుగుతున్నాడో కుర్రాడు, ఒక మగవాడు, వాడు పట్టుపడ్డాడని తెలిసిపోయింది బయటికి. జనం అంతా చేరారు. చేరితే ఈ చేరించిన అయ్యో వీడెవడు, ఉష్టడుకుని ముసలాడు, గుడి బయట అక్కడ కనిపిస్తాడు, దుకాణాల దగ్గర కనిపిస్తాడు, ఏదైనా చిన్న పని చేసి 10 పావలా తీసుకునేవాడు, వీడు మబ్బుల్లోకి వెళ్ళటం ఏమిటి? వాడు చెప్తున్నాడు పాపం ముసలా అతను చెప్తున్నాడు, అతను పక్కన నేను ఒట్టి బిచ్చగాడిని, బట్టలు పైనుంచి పడ్డాయి, వెచ్చగా ఉన్నాయని వేసుకున్నాను అని. వీళ్ళకి వినిపించుకునే గుణం లేదు. నోరు మూయండి, నోరు మూసుకుంటారు, ఇంకేం చేస్తారు? పైగా వాళ్ళు నలుగురు 10 మంది ఈ గుర్రాలు డెక్కల శబ్దంలో ఈ ముసలాడు పాపం ఏదో మాటలు చెప్పినా వినపడదు, చావదు. ఊరన్నారు. తీరా ఏమైంది, ఊళ్ళో అందరూ గుంపులుగా వెళ్తుంటే మనవాడు కూడా ఏమిటి అని కనుక్కుంటే రాజకుమార్తె దగ్గరికి మబ్బుల్లో సౌధానికి ఒకడు వెళ్తాట. వాడు దొరికేట, వాడికి ఊరిట అనగా నువ్వు తెల్లబోయాడు, అదే మనం ఇక్కడే ఉన్నావు, వీడెవడికో ఊరేశారని అతను ఏం చేశాడు, ఆ చంకలో ఈ కొయ్యగుర్రాన్ని పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ వచ్చే స్థానం ఎక్కడుందో అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ ముసలి అతను ఏడుస్తూ నుంచునున్నాడు అక్కడ. బట్టలు ఒంటి మీద తన చొక్కా ఉండేసరికి వీడికి అర్థమైంది, ఓహో మనం చొక్కా పడేస్తే ఇతను వేసుకుని ఉంటాడు అని చెప్పేసి ఏమన్నాడు, ఆగండి అతను మెళ్ళో తాడేసే టైంకి ఆగండి, ఆ ముసలతను కాదు అక్కడికి వెళ్ళింది, రాజకుమార్తె దగ్గరికి వెళ్ళేది నేను అని కేకలు పెట్టాడు. ఒప్పుకున్నాడు గట్టిగా. పాపం వృధాగా ఒక ముసలతను చనిపోతున్నాడు కదా, పెద్దవాడు, తండ్రి వయసు వాడు. కేకలు పెట్టేసరికల్లా ఆగారు. ఒక దళవాయి పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళి, వాడు ఎవడో కుర్రాడండి, వాడేమో తను వెళ్ళానంటున్నాడంటే పట్టుకొని రా వాడిని అన్నాడు. మరి ఈ ఆజ్ఞలు రావాలా? ఈ ఆజ్ఞలు వచ్చే లోపల మనవాడు గుర్రాన్ని సరిగ్గా చేసుకుని మీటలు చెప్పేసి గుర్రం ఎక్కి ఎగిరిపోయాడు. చూస్తుండగానే గుర్రం ఎగిరిపోయింది. చూశారు అందరూ. చూసేసి అవరవరా వీడు ఎగిరిపోయాడు, మహబూల్లో సౌధాన్లోకి మీరు వెళ్ళండి, పదండి అన్నారు. ఇవేమీ పక్కన ఉండవు కదా, ఈ వజ్రస్థానాలు అక్కడెక్కడ ఉంటాయి, రాజుగారి ఇల్లు ఇంకెక్కడ ఉంటుంది, ఈ గుంపంతా పోవాలి, రాజుగారు బయటికి రావాలి, బోల్డ్ ప్రోటోకాలు. ఈ వ్యవహారం అంతా ముగిసేసరికి మనవాడు సౌధానికి వెళ్ళిపోయాడు పైకి. అది ఎగిరిపోతుంది క్షణాల్లో. అదే కదా. ఎగిరి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయి ఆ అమ్మాయికి ఏమన్నాడంటే, రాకుమారి మీ వాళ్ళకి తెలిసిపోయింది, నేనని చెప్పేసి వచ్చా, ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, మీ నాన్నకి నిన్ను ఎవరైనా చూడడం కూడా ఇష్టం ఉండదు, అందుకే ఇక్కడ పెట్టాడు, మనుషుల్ని చూడనివ్వకుండా, నాతో పెళ్ళికి వెళ్ళి ఏం చేయడు, వచ్చేయి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం మా ఇంటికి వెళ్ళి అంటే. ఆ అమ్మాయి వెళ్ళిపోతా వచ్చేస్తానండి. అమ్మాయి ఎలా వెళ్ళిపోయిందండి అని అడక్కు నువ్వు, ప్రేమల్లో ఇలాగే వెళ్ళిపోతారు, తర్వాత ఆలోచిస్తారు జయ. ఈ ముందు ఆలోచించకుండా తర్వాత ఆలోచించే కథలు పూర్వకాలం నుంచి ఉన్నాయి, కాదనేందుకు ఇంకేం లేదు. అంతే, శాశ్వతంగా కలిసి ఉండాల్సింది వీడితో. నాన్న గంగలో దూకనే మనకెందుకు, ఎక్కేసింది గుర్రం. ఇద్దరు కలిసి గుర్రం ఎక్కి రైమని వచ్చేసారు. వాళ్ళు ఊరికి వచ్చేసారు, వెళ్ళిపోయారు, బయలుదేరారు. అంతే. బయలుదేరిన తర్వాత ఏమైంది, కొంత దూరం వెళ్ళాక రాకుమార్తె గుర్తొచ్చింది. అయ్యయ్యో నేను మర్చిపోయాను, తల్లి లేదు. మా అమ్మ నా చిన్నప్పుడు ఎప్పుడు చెప్పేది, 2 పెద్ద ఆభరణాలు చేయించింది అత్తవారికి, నేను ఇవ్వాల్సిన కానుకలవి, నా వివాహం తర్వాత మా అత్తగారి కోటి మామగారి కోటి ఆ ఆభరణాలు ఇవ్వాలని చెప్పింది, నా మబ్బుల సౌధంలో ఉండిపోయినాయి, అవి తీసుకొస్తానంది. అంటే కుర్రాడు అన్నాడు, రాజకుమారి అబ్బాయి మనకేం తక్కువమ్మా, నగలకి గిగలకి అక్కడ ఏం తక్కువ లేదు, నీకు ఏ ఆభరణం కావాలంటే ఆభరణం నేను చేయిస్తాగా అనేసరికి ఈ పిల్ల ఏడ్చింది. అయ్యో మా అమ్మ సెంటిమెంటు, ఆవిడ ఎంతో ఫీల్ అయింది, అయినా నేను అత్తారింటికి వెళ్తూ ఒట్టి చేతులతో వెళ్ళటం ఏంటి, రాజుగారి కూతుర్ని, రాజుగారికి ఒక కంఠాభరణం, రాణిగారికి ఒక నడు ఆభరణం ఇవ్వాలవి, నేను మనం వెళ్ళి తీసుకొద్దాం పదవా. సరే అబ్బాయి ఏమన్నాడు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళరా, ఇదిగో గుర్రం. ఓరే, తను వెళ్ళకూడదు, వెళ్ళకుండా ఏమన్నాడు, నాకు ఎలాగో ఆకలిస్తుంది, ఇక్కడ ఏమైనా పళ్ళు కాయలు ఉన్నాయేమో చూస్తాయి, ఎంత 5 నిమిషాల్లో వెళ్ళి 5 నిమిషాల్లో వచ్చేస్తాం, ఈ లోపల నీళ్లు పళ్ళు అవి వెతుకుతాయి ఇక్కడ, నువ్వు వెళ్ళిరా అన్నాడు. అనేసరికల్లా అమ్మడు చక్కగా మీట్లు అన్నీ తిప్పుకుని స్పీడ్ పెంచుకుని వెళ్ళింది. తెలుసు దానికి, దాన్ని ఎట్లా వాడాలో రాకుమార్తెకి తెలుసు పాపం, రోజు చూస్తుంది కదా. చక్కగా రైమని మబ్బుల సౌధంలోకి వెళ్ళింది. కింద ఏం జరిగింది, కుర్రాడు మబ్బుల సౌధంలోకి వెళ్ళాడు, మీరు వెళ్ళండి అని చెప్పారు కదా రాజుగారికి, ఈయన కూడా వెళ్ళాడు. ఈయన వెళ్ళేసరికల్లా ఈయన వెళ్ళి ఇల్లంతా వెతికి పిల్ల లేదని, మాయమైపోయిందని ఆయన అర్థం చేసుకునేసరికి తలుపు తీసుకొని లోపలికి వచ్చింది గుర్రంతో సహా. రాగానే కూతుర్ని పట్టేసుకున్నాడు ఆయన. ఎవరెవరా
నువ్వు ఇట్లాంటి పని చేస్తావా, పద ఇంటికి వెళ్ళిపోదామని ఆ అమ్మాయి చేతులు పుచ్చుకుని ఈడ్చుకుని తీసుకుపోయాడు కిందకి. గుర్రం అక్కడే ఉండిపోయింది. అయ్యో. ఇంకా మబ్బుల్లో సౌధం ఎందుకు, ఈ సౌధాన్ని దించేయండి అంటే ఆ సిద్ధుడు ఇచ్చిన అంజనం ఏదో ఓడ విద్యేసి సౌధాన్ని కిందకి దించేశారు. గుర్రము ఆ సౌధంతో పాటే వీళ్ళ దగ్గరే ఉండిపోయింది. అమ్మాయిని కిందకి లాక్కొచ్చేసరికి ఇన్ని రోజుల నుంచి ఆయనకి ఆ పిల్ల 12వ ఏట నుంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. 17వ ఏడు వచ్చింది, ఎప్పుడు పెళ్లి గురించి ఆలోచించలే. అయితే ఈయనకి కొద్దిగా దూరంలో ఉన్న ఒక సామ్రాజ్యానికి రాజకుమారుడు ఈ పిల్ల సౌందర్యవతి అని విని తమ ఊరు నుంచి ఒక రాయసగాన్ని పంపించి దీన్ని మన ఉద్యానవనంలో అక్కడ తిరిగేటప్పుడు చూసి బొమ్మ గీయించుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో తెలివితేట. ఆ బొమ్మతో ప్రేమలో పడి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని వీళ్ళకి కబురు చేశాడు. రాజుగారు ఒప్పుకోలే. ఆయనకి తన కూతుర్ని ఎవరైనా చూశారంటే ఓర్చుకోలేడు ఆయన. పిల్లని ఇవ్వనన్నాడు. కానీ ఇప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు పెళ్లి చేసేయాలి, లేకపోతే వాడు ఎవడో మళ్ళీ వచ్చాడంటే అప్పుడేం చేస్తాం, కొంప మునిగిపోతుంది. అందుకని ఏం చేశాడు, ఈ మంత్రి సామంతులు తర్వాత ఈ సైన్యాధిపతులు దళవాయిలు అందరి సలహాతోటి మనకేం తక్కువ అండి, వాళ్ళ అబ్బాయికి ఇచ్చేద్దాం, వాళ్ళు అడిగారు కదా, రాజకుమారిని కొన్నాళ్ళు మన దగ్గర ఉంచుకుని మన రాజ్యం రేపొద్దున వాళ్ళకే ఇస్తాం, కొన్నాళ్ళు ఇక్కడ ఉంచుకుంటాం, కొన్నాళ్ళు అక్కడికి వెళ్తుంది, వద్దనుకుంటే అసలు అబ్బాయిని ఇక్కడే ఉంచుకుందాం అని చెప్పి ఒప్పించారు. వెంటనే ఆ రాజ్యానికి ఉత్తరం రాశారు. ఉత్తరం రాసి మా పిల్లకి పెళ్లి చేద్దాం అనుకుంటాం, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, మీకు ఆసక్తి ఉందా, మీ ఉద్దేశం ఏమిటి అని. అక్కడి నుంచి ఉత్తరం వచ్చింది, రెడీగా ఉన్నాం, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామని. బాగుంది. వీళ్ళు కొయ్య గుర్రాలు అవి లేవు వాళ్ళ దగ్గర, వాళ్ళు మామూలు రోడ్ల మీద రావాలి రథాలు వేసుకుని. సరే ఈ యువరాణిని కదలనివ్వాలి. ఈ యువరాణికి ఆ అబ్బాయి ఎక్కడున్నాడో తెలియదు. ఎట్లా తెలుస్తుంది, ఆకాశ మార్గంలో తోటలో దిగారు వాళ్ళు. ఏ తోటో ఏంటో ఏమీ తెలియదు. ఆ కుర్రాన్ని గుర్తుపట్టగలిగేవాడు ఎవ్వడూ లేడు. ఈ అమ్మాయికి దారి తెన్ను తెలీదు. ఏడుచుకుంటూ కూర్చున్నది, ఏం చేయాలో తెలియక. ఆభరణాల పిచ్చితోటి వెనక్కి వచ్చాను, అబ్బాయి ఏమో అక్కడ ఉండిపోయాడు. అక్కడ ఉన్నవాడు ఎప్పటికీ రాకుమార్తె రాల. అయితే ఇక వాడికి ఏమైంది, చీకటి పడిపోయింది, రాత్రి తెల్లవారిపోయింది, కళ్ళు కూరుకుపోతున్నాయి, ఆకలి వేసేస్తుంది. నడవటం మొదలుపెట్టాడు పక్కకి. నడిస్తే ఏమైంది, అది తోట కాదు, ఏదో ఒక బంజరు బయలు, ఏవో చెట్లు. కొన్ని చెట్లకి భలే పళ్ళున్నాయి, కొన్ని ఎర్రటివి, కొన్ని ఆకుపచ్చటివి. ఏమనుకున్నాడు, ఆకుపచ్చకాయలు పచ్చివి, ఎర్రకాయలు పండువి అనుకున్నాడు. ఎర్రపళ్ళు కోసు తిన్నాడు, తీయగా ఉన్నాయో. తినగా వాడికి నిద్ర వచ్చేసింది. పడుకుని నిద్రపోయాడు. తెల్లారు లేచాక రాకుమారుడు ఏమయ్యాడో మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉందా? రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే చెల్లి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.